విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. మనమందరం లంచ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంత హెవీ లంచ్ తర్వాత ఆఫీస్ కి వెళ్లి పని చేయాలంటే అందరికి కాస్త బద్ధకంగా ఉంటుంది. సో ఈ రోజు అందరూ ఇంటికి వెళ్ళి ఏమైనా మీకు పెండింగ్ వర్క్స్ ఉంటే ఇంటి నుంచి అప్డేట్ చేయండి. సరే వెళ్ళండి. బాయ్. బాయ్ మేడం. వాసు పద మనం బయలుదేరదాం. ఇంటికే కదా, లేదా మధ్యలో నాకు తెలియకుండా చేయాల్సిన పెత్తనాలు ఏమైనా ఉన్నాయా? ఈ మధ్య నువ్వు ఒక్కదానివే అటు ఇటు తిరుగుతున్నావు కదా, అందుకని అడిగా. నేనేం సరదాగా బైక్ పైన చట్టాపట్టాలు వేసుకుని తిరగడం లేదు. నాకున్న సమస్యల కోసం నేను తిరుగుతున్నాను. ప్రపంచం అంతమైనా మాట పడదు. లాస్ట్ పంచ్ తనే వేస్తుంది. ఏమైంది? ఏం లేదు, నువ్వు వెళ్ళు, నేను ఆటోలో వస్తాను. ఎందుకు? నేను వెళ్తుంది ఇంటికే కదా. చెప్తుంది నీకే, ఎక్కువ వెళ్దాం. ఎక్కమన్నానా? ఎందుకు అలా లాగావు? ఈ ప్లేస్ నాది. తను ఎలా వచ్చిందో అలానే వెళ్తుంది. మనం బయలుదేరదాం వాసు. ఆటో అన్నా పోనివ్వు. మిమ్మల్ని ఇలా దూరం చేస్తూ అనుక్షణం మీరు బాధపడుతుంటే నేను ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. నాకు కావాల్సింది ఈ సాటిస్ఫాక్షనే. పదవాసు, నాకు దారిలో చిన్న పనుంది. నిత్య మేడం రానంత వరకు వాసు సారు సమిత్య మేడం చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయారు. వాసు సారు కూడా సమిత్య మేడని ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఏంటి కారెక్కినప్పటి నుండి సైలెంట్గా ఉంది? నా మీద అనుమానం వచ్చిందా? సంయుక్త చెప్పిందాన్ని నమ్మేసిందా? ఒకవేళ సంయుక్త చెప్పిన విషయాన్ని నమ్మితే ఇంత దూరం నాతో పాటు ఎందుకు వచ్చింది? సౌందర్య,
ఐఎమ్ సారీ సౌందర్య. రెస్టారెంట్లో అలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. మీ చెల్లికి నా మీద ఎందుకు అలాంటి అభిప్రాయం కలిగిందో నాకు అర్థం కావడం లేదు. నా మనసులో ఏమున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడుగుతానని నీకు తెలుసు. కానీ చేయని పనికి ఎవరైనా మనల్ని నిందిస్తే అదెంత మానసిక క్షోభకి గురి చేస్తుందో నీకు తెలీదు సౌందర్య. నాకు రెస్టారెంట్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి తెలియని పెయిన్ గుండెల్లో గుచ్చుతుంది. నీకు కూడా నా మీద మీ చెల్లికొచ్చిన అభిప్రాయం వచ్చుంటే ఐఎమ్ రియల్లీ సారీ సౌందర్య. అయ్యో సార్, మీరెందుకు సారీ చెప్పడం? అదొక పిచ్చిది. నేను మీతో కనిపించగానే ఏదో తిక్కగా వాగింది. తన మాటలేం పట్టించుకోకండి. ఆ విషయంలో మీరేమైనా బాధపడితే సంయుక్త తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. ఓహో, అయితే సౌందర్యకి నా మీద ఎలాంటి అనుమానం రాలేదన్నమాట. గ్రేట్. నో సౌందర్య, నేను నీతోనూ మీ చెల్లితోనూ సారీ చెప్పించుకోవాలని కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ముఖ్యం. అది పోగొట్టుకున్న రోజు నేను బతికున్నా చచ్చినట్టే. సార్, అలాంటి నన్ను నా నమ్మకాన్ని క్వశ్చన్ చేసేసరికి నా మనసంతా ఏదోలా అయిపోయింది. ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతున్నావని తెలిసి నా మనసు తేలికైంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ సార్. అమ్మయ్యా, నువ్వు నన్ను ఈ మాత్రం నమ్మితే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. నిన్ను నా పక్కన చేర్చుకుంటాను. బాయ్ సౌందర్య. నాకింత హెల్ప్ చేయాలనుకునే సార్ని సంయుక్త ఎంతలా బాధపడుతుంది. సంయుక్త ఇంటికొచ్చాక మా అమ్మకి ఈ విషయం చెప్పి తనకి గట్టిగా వార్నింగ్ ఇప్పిస్తేనే గాని దారిలోకి రాదు. అమ్మా సమయం, చెప్పండి అత్తయ్య. వాసు వాళ్ళెక్కడా? వాళ్ళు ఇంకా రాలేదు. అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటమ్మా? ఏమైంది? వాసు వాళ్ళెక్కడా? ఏమో, నాకేం తెలుసు. నేనేమైనా మీ అబ్బాయికి బాడీ గార్డ్నా ప్రతి విషయం నాకు తెలియడానికి? వాళ్ళు నాకన్నా ముందే బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళారో ఏమో, నాకేం తెలీదు.